ప్రభాస్ సినిమా అంటేనే బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల లెక్కలు, భారీ యాక్షన్ సీక్వెన్స్లు గుర్తొస్తాయి. కానీ రాజాసాబ్ విషయంలో ఆ అంచనాలు పూర్తిగా భిన్నంగా ఉండిపోతున్నాయి. ఈ సినిమా కేవలం ప్రభాస్ ఇమేజ్ మీద కాకుండా ఒక బలమైన ఎమోషనల్ పాయింట్ మీద నడుస్తుందని దర్శకుడు మారుతి వెల్లడించారు. ఇది ప్రపంచాన్ని జయించే హీరో కథ కాదు, తన నానమ్మను కాపాడుకునే ఒక మనవడి కథ అని మారుతి స్పష్టం చేశారు. ప్రభాస్ తన గ్లోబల్ స్టార్డమ్ ని పూర్తిగా పక్కన పెట్టి కథలోని ఎమోషన్ కు కనెక్ట్ అయ్యి ఈ సినిమా చేశారని, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వడానికి ఈ వైవిధ్యమైన కథను ఎంచుకున్నారని తెలిపారు మారుతి. ఇదే రాజాసాబ్ సినిమాను ఆడియన్స్ కు మరింత చేరువ చేస్తుందని నమ్ముతున్నారు మారుతి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో తీసుకున్న సమయం గురించి కూడా మారుతి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా స్క్రిప్ట్ వర్క్ కోసమే దాదాపు 7 ఏళ్ల సమయం పట్టిందని, దీనికి ప్రధాన కారణం ప్రభాస్ ఆలోచన విధానమే అన్నారు ఈ దర్శకుడు. ఆయనకు ఇదివరకే చేసిన సీన్లను లేదా డైలాగులను మళ్లీ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ప్రతి సన్నివేశం, ప్రతి మాట చాలా ఫ్రెష్గా, ఇంతకు ముందెప్పుడు చూడని విధంగా ఉండాలని ఆయన కోరుకుంటారు. ఆ కొత్తదనం కోసమే రచయితల బృందం, మారుతి కలిసి చాలా రోజుల పాటు కసరత్తు చేసి ఈ కథను తీర్చిదిద్దారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ప్రభాస్ కేవలం నటుడు మాత్రమే కాదు, అద్భుతమైన టెక్నీషియన్ కూడా. ఆయనకు వరల్డ్ సినిమా మీద అపారమైన పట్టుంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సినిమాలను, వాటిలోని టెక్నికల్ అంశాలను ఆయన నిశితంగా గమనిస్తూ ఉంటారు. రాజాసాబ్ షూటింగ్ సమయంలో లైటింగ్స్, కెమెరా యాంగిల్స్, ఎడిటింగ్ ప్యాటర్న్స్ విషయంలో ప్రభాస్ ఇచ్చిన ఇన్పుట్స్ చూసి స్వయంగా దర్శకుడు మారుతినే ఆశ్చర్యపోయారట. ఆయనకు ఆ టెక్నికల్ నాలెడ్జ్ సినిమా క్వాలిటీని మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా జోనర్ విషయంలోనూ అభిమానుల్లో ఉన్న సందిగ్ధతకు మారుతి తెరదించారు. మొదట్లో అందరూ దీన్ని ఒక హర్రర్ కామెడీ సినిమాగా భావించారు. కానీ ఇది కేవలం నవ్వించి భయపెట్టే సినిమా మాత్రమే కాదు, అంతకు మించి ఉంటుందని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా హర్రర్ కామెడీ నుండి హర్రర్ ఫ్యాంటసీగా మారుతుందని చెప్పారు. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ చాలా కీలకంగా ఉన్నాయి. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఒక కొత్త లోకంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లే విజువల్ వండర్స్ గా ఈ సినిమా ఉండబోతోందని చెప్పారు. చివరగా, రాజాసాబ్ ప్రభాస్ కెరియర్లో చాలా స్పెషల్ సినిమాగా నిలవడానికి ప్రధాన కారణం ఆయన అంకితభావం. సాధారణంగా అంత పెద్ద ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలు తమ కటౌట్ హైలైట్ అయ్యే కథలకే మొగ్గు చూపుతారు. కానీ ప్రభాస్ కథను నమ్మి దర్శకుడి విజన్ కి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. వింటేజ్ ప్రభాస్ లుక్స్, ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, దానికి తోడు మారుతి మార్క్ టేకింగ్ వెరసి రాజాసాబ్ థియేటర్లలో ఒక పండగ వాతావరణాన్ని తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.